అండి అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ. టెక్ ఐటీ ఫ్యాక్టరీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చిన సో దట్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్ అండ్ యూ కెన్ వాచ్ ఆల్ ది వీడియోస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అప్లోడింగ్. ఓకే, సో మన వీడియోస్ అన్ని కూడా మీరు యాప్ లో చూడొచ్చు. సో నౌ విల్ టాక్ అబౌట్ ది డెవాప్స్ బేసిక్స్ నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ప్రతి వీడియోలో. ఓకే, సో లైక్ నాట్ అబౌట్ ద డెవాప్స్ బట్ హౌ యూ కెన్ organize DevOps, how you can set up things, how you can do your labs and all such stuff మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే, సో it will be very useful for the people to set up the labs. Okay, so it's very important. Okay, so ల్యాబ్ సెటప్ చేసుకోవడము అండ్ ఆల్సో ఇంట్లో మనం ప్రాజెక్ట్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ టు గెట్ ది జాబ్స్. నిన్న కూడా ఒక వీడియో చేసిన నేను, మీరు వెళ్ళి చూడొచ్చు ఆ వీడియో. ఓకే, సో ఫ్రెషర్స్కి డెవాప్స్ ఎట్లా నేర్చుకోవాలి అనేసి. ఓకే, సో దాంట్లో ఆల్రెడీ చెప్పిన నేను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ యువర్ ఓన్ ఎన్విరాన్మెంట్స్ అనేసి. సో ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ లైక్ వాట్ లైనెక్స్ టు చూజ్. ఓకే, సో ఏ లైనెక్స్ చూస్ చేసుకోవాలనేది చాలా పెద్ద డైలమా ఉంటుంది చాలా మందికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయో చూద్దాం, లైనెక్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ ఆల్సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో లైనెక్సెస్ ఏమేమి ఉన్నాయో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఉబుంటు సర్వర్. సో ఎందుకు ఉబుంటు సర్వర్ చాలా పాపులర్ అయింది అనేది, లైక్ ఇట్స్ హ్యావ్ ఎ వాస్ట్ కమ్యూనిటీ. అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇఫ్ యూ గో టు ది కమ్యూనిటీ అండ్ ఇఫ్ యూ చెక్ ఫర్ దట్ ఇష్యూ, మీకు ఆన్సర్ అనేది చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. అండ్ ఆల్సో మీరు కొత్త డిస్ట్రిబ్యూషన్ అంటే కొత్త వర్షన్స్ పైన పనిచేస్తున్నా కానీ యూ విల్ గెట్ రెస్పాన్స్ వెరీ క్విక్లీ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఓకే, సో అందుకోసం అని ఉబుంటు అనేది చాలా పాపులర్ అండ్ ఆల్సో ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అంటే లైక్ మీకు డాక్యుమెంటేషన్ కూడా చాలా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఏది ఇన్స్టాల్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఇష్యూస్ కానీ నేను ఇందాక చెప్పినట్టు. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. అంటే మీరు బిగినర్ అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఈస్ లైనెక్స్, అసలు లైనెక్స్ అంటే ఏంది చూద్దాం ఒకసారి, అసలు లైనెక్స్ ఎట్లా ఉంటుంది, కమాండ్స్ ఎట్లా రన్ చేస్తారు అని చూడాలి అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో ఫర్ ఉబుంటు. ఓకే, ఉబుంటుకి వెళ్ళినప్పుడు లైక్ యూ విల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ డూయింగ్ లైనెక్స్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై లైనెక్స్ జర్నీ. ఓకే, సో ఉబుంటు స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఓకే, సో మీకు యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, మీకు ఎక్కడ కూడా ఎక్కువ స్టక్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, సో ఉబుంటు ఈస్ ద వన్ విచ్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు గో ఫర్. అంటే చూద్దాం, అంటే ఇంకా వేరే లైనెక్స్ కూడా ఉన్నాయి బట్ విచ్ ఈస్ బెస్ట్ అనేది చూద్దాము. బట్ ఉబుంటు ఈస్ ఆల్వేస్ యూజర్ ఫ్రెండ్లీ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్. సో నెక్స్ట్ సెంటోఎస్. వై సెంటోఎస్ అంటే సెంటోఎస్ వెరీ స్టేబుల్. మేజర్గా ఏంటంటే ఇది రెడ్ హ్యాట్ వాడి నుంచి వస్తుంది. ఓకే, సో రెడ్ హ్యాట్ వాడి నుంచి వస్తుంది అంటే మనకి ఎప్పుడైనా సరే ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు మనకు వినిపించేది రెడ్ హ్యాటే. ఓకే, సో రెడ్ హ్యాట్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ అంటే చాలా మంది ప్రిఫర్ చేసేవాళ్ళు సెంటోఎస్ని. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ CentOS Streams. ఓకే, సో CentOSని రెడ్ హ్యాట్ వాడు he has changed it to CentOS Streams. Okay, so అందుకోసం అని లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ CentOS 8 నుంచి లైక్ నాట్ ప్రిఫరింగ్ టు గో విత్ ది CentOS. అది ఏంటి CentOS Streams అంటే ఏంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది మన దాంట్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది. యూ గైస్ కెన్ చెక్ ఫర్ ది CentOS వీడియోస్ ఇన్ ది ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి Debian ఈస్ వన్ ఆఫ్ ద రోబస్ట్ అండ్ స్టెబిలిటీ, బట్ ఇట్స్ మనకి ఉబుంటు అంత యూజర్ ఫ్రెండ్లీ ఉండదు. ఓకే, సో ఇట్స్ ఫర్ సర్వర్ ఎన్విరాన్మెంట్స్ కోసం కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ Debian. ఆబ్వియస్లీ ఉబుంటు కూడా వన్ ఆఫ్ ద Debian ఫ్లేవర్స్ నుంచే వచ్చింది, బట్ ఉబుంటు అనేది కానానికల్ వాడిది. లైక్ హీ హాస్ మేడ్ ఇట్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ ఉబుంటు అనేది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఉబుంటు ఈస్ వెరీ ఈజీ టు లర్న్ అని చేసి చెప్తున్నాను నేను. ఓకే, సో Debianలో మనకు చాలా ఉంటాయి. లైక్ ఇఫ్ యూ గో ఫర్ ఖాళీ లైనెక్స్. ఓకే, సో మీకు చాలా వినిపిస్తూ ఉంటుంది ఖాళీ లైనెక్స్ అనేసి. ఓకే, సో ఖాళీ లైనెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద Debian ప్రోడక్ట్స్. ఓకే, సో సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, ఇప్పుడు మనం పెనిట్రేషన్ టెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎట్లా చేస్తామంటే యూజింగ్ ఖాళీ లైనెక్స్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అది కూడా వన్ ఆఫ్ ద Debian డిస్ట్రిబ్యూటర్స్ అది. ఓకే, సో అంటే అవుట్ ఆఫ్ ద Debian వచ్చింది అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫెడోరా ఇస్ లైక్ సేమ్ థింగ్, లైక్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ RHEL. ఓకే, సో రెడ్ హ్యాట్ వాడి టెస్టింగ్ గ్రౌండ్ అని చెప్పొచ్చింది. ఓకే, సో ఫెడోరా సర్వర్స్ కూడా మనము వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో అంటే లైక్ నేను ఇప్పుడు ఆర్గనైజేషన్లోకి వెళ్తే నాకు రెడ్ హ్యాట్ ఉంటుంది అని అనుకున్నప్పుడు లైక్ యూ కెన్ యూజ్ ఫెడోరా. ఎందుకంటే లైక్ మీకు రెడ్ హ్యాట్లో రాకముందే ఫీచర్స్ అన్ని కూడా ఫెడోరాలో టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ ఫీచర్స్ అన్ని కూడా. ఓకే, సో యూ విల్ సీ ఆల్ దిస్ ఫీచర్స్ ఇన్ ది ఫెడోరా సర్వర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, న్యూగా వచ్చిన లైనెక్స్ బాక్సెస్ వచ్చేసి ఆల్మా లైనెక్స్ అండ్ రాకీ లైనెక్స్. ఇవి డైరెక్ట్లీ డెరివేటివ్ ఫోక్స్ ఆఫ్ ది రెడ్ హ్యాట్. ఓకే, సో రెడ్ హ్యాట్ నుంచి ఓకే సో తీసుకున్నారు వీళ్ళు. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లైక్ CentOSకి వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ బెటర్ యూ ఆల్వేస్ గో ఫర్ ఆల్మా లైనెక్స్. ఓకే, సో CentOSకి వెళ్ళే బదులు ఇట్స్ బెటర్ యూ గో ఫర్ ఆల్మా లైనెక్స్ ఆర్ రాకీ లైనెక్స్. ఆల్మా లైనెక్స్ ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు. యూ గైస్ కెన్ సీ లైక్ ఆల్మా లైనెక్స్ everywhere. Okay, so it's better like you go for Alma Linux if you want to go for CentOS. Okay, so CentOSకి వెళ్ళకుండా ఆల్మా లైనెక్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే దిస్ ఈస్
కమ్యూనిటీ డ్రివెన్ RHL ఫోక్. ఓకే, సో విచ్ ఈస్ డైరెక్ట్లీ అంటే మీకు డైరెక్ట్గా మీకు RHL ఎట్లా ఉంటుంది అంటే రెడ్ హ్యాట్ ఎట్లా ఉంటుందో మీకు అట్లనే ఆల్మా లైనక్స్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సూసే. ఓకే, సూసే కూడా చాలా వినిపిస్తుంది, ఎంటర్ప్రైజ్ సూసే అండ్ ఆల్సో ఓపెన్ సూసే చాలా వినిపిస్తుంటాయి. సో ఓపెన్ సూసే వచ్చేసి లైక్ మీకు 2 వర్జన్స్లో వస్తుంది. మీకు లీప్ అనేది మోర్ స్టేబుల్, అదే మీకు రోలింగ్ రిలీజెస్ ఉండేదేమో టంబుల్ వీడ్ అనేసి మీకు రోలింగ్ రిలీజెస్లో ఉంటుంది. ఓకే, సో యూ కెన్ ఆల్సో గో ఫర్ ఓపెన్ సూసే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ కంటైనర్ బేస్డ్ లైనక్స్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే మీరు కోర్ ఓఎస్కి వెళ్ళొచ్చు. కోర్ ఓఎస్ ఇస్ సంథింగ్ లైక్ యూ కెన్ గో ఫర్ ది కంటైనర్ బేస్డ్ ప్లాట్ఫామ్స్కి మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ లైనక్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ అంటే లైక్ క్లౌడ్ సైడ్ వెళ్ళాలి. ఓకే, సో ఐ వాంటెడ్ టు గో అంటే లైక్ క్లౌడ్ సైడ్ నేను లైనక్స్ని లాంచ్ చేయొచ్చు. ఓకే, సో డబ్బులు పడకుండా అంటే నాకు సిస్టమ్ చాలా లో లెవెల్ సిస్టమ్ ఉంది, ఓన్లీ ఐ హ్యావ్ అ ఇంటర్నెట్ కనెక్షన్ వేర్ ఐ కెన్ గో అండ్ కనెక్ట్ అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ది అమెజాన్ లైనక్స్ 2. అమెజాన్ లైనక్స్ 2 అనేది మీకు అమెజాన్ బాక్స్లో అంటే లైక్ అమెజాన్ కన్సోల్లోకి వెళ్ళేసి మీరు లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేసి మీరు అక్కడ వర్క్ చేయొచ్చు. అండ్ వెన్ ఎవర్ యూఆర్ వర్కింగ్ లైక్ మీరు ఎప్పుడైతే వర్క్ చేయట్లేదో యూ కెన్ స్టాప్ దట్. ఓకే, సో మీరు దాన్ని స్టాప్ చేసి ఆ తర్వాత అగైన్ యూ కెన్ స్టార్ట్ వెన్ ఎవర్ యూ వాంటెడ్ టు వర్క్ ఆన్ యువర్ లైనక్స్ బాక్సెస్. ఎందుకంటే అట్లా మనకి బిల్డింగ్ పడకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి బిల్డింగ్ ఎక్కువ పడదు. ఎందుకంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ అ ఫ్రీ టైర్, ఓకే, సో మనకి బిల్ పడకుండా ఫ్రీ టైర్లో మనం పని చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ది అమెజాన్ లైనక్స్ 2. అండ్ ఆల్సో మీరు పని చేయనప్పుడు యూ కెన్ స్టాప్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో ఎప్పుడైతే మీరు పని చేయాలనుకుంటున్నారో అప్పుడు వెళ్ళి మళ్ళీ మీరు దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు లైనక్స్ సర్వర్ని. ఓకే, సో దట్ ఈస్ one of the options that you have. Okay, so while choosing these distributions, okay, it's very important that you need to choose for the compatibility. Okay, in compatibility antunante manaki ikkada Ansible, Terraform, Docker, Kubernetes, Jenkins, you have lot of tools. Okay, so మనం ఆ స్టాక్ గురించి మొత్తం కూడా మాట్లాడడం. ఓకే, సో ఈ స్టాక్ మొత్తం మనకి కంపాటబుల్ ఉండాలి అనుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ యూ చూస్ అ ప్రాపర్ డిస్ట్రో. ఓకే, సో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ మనం చూస్ చేసుకుంటేనే వీ కెన్ వర్క్. ఓకే, సో లేదంటే ఇట్స్ వెరీ అంటే మనకు చాలా టఫ్ అయిపోతుంది అనమాట. లైక్ మీరు ఏదైనా కాంప్లికేటెడ్ లైనక్స్ని తీసుకొని పని చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యూ టు రిజాల్వ్ థింగ్స్. దెన్ యూ విల్ లైక్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనక్స్ పైన ఇంట్రెస్ట్ రాకపోతే ఈ టూల్స్ అన్ని పైన ఇంట్రెస్ట్ రాదు. ఇంకా అంటే లైక్ మనకు కొద్దిగా డెవాప్స్ మనం వేరే సైడ్ వెళ్ళిపోదాం అనే థాట్కి వెళ్ళిపోతుంది అనమాట మైండ్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ నాట్ ఓన్లీ ఫర్ డెవాప్స్ దట్ యూ నీడ్ టు నో లైనక్స్. లైనక్స్ అనేది ప్రతి విషయంలో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైక్ యూ నో లైనక్స్. ఎందుకంటే ప్రతి ఆర్గనైజేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ లైనక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీ నీడ్ టు చెక్ ఫర్ ద కమ్యూనిటీ అండ్ సపోర్ట్. నాకు ఏది మంచి కమ్యూనిటీ ఉంది అంటే లైక్ హూ ఈస్ గెటింగ్ అంటే గివింగ్ ది రెస్పాన్స్ నాకు. అండ్ ఆల్సో నాకు నేను ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు ఏ కమ్యూనిటీ నుంచి ఈజీగా ఆన్సర్స్ దొరుకుతున్నాయి. ఓకే, సో లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది కూడా చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ చూసింగ్ ది లైనక్స్. అండ్ ఆల్సో చాలాసార్లు వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ ద డెవాప్స్ యూజర్ ఫ్రెండ్లీ ఉన్న టూల్స్ని వెతుక్కోవడం చాలా మంచిది. ఓకే, సో లెర్నింగ్ కర్వ్. ఓకే, సో సమ్ డిస్ట్రిబ్యూషన్స్ మైట్ బి మోర్ బిగినర్ ఫ్రెండ్లీ దెన్ అదర్స్. బిగినర్ ఫ్రెండ్లీ ఉన్నాయి మాత్రం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఇప్పుడు పైన చెప్పిన డిస్ట్రిబ్యూషన్స్ అన్నిట్లో కూడా ఓకే, సో ఇఫ్ యూ సీ ఆల్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఎబో, ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో ఫర్ ఉబుంటూ సర్వర్ లేకపోతే ఆల్మా లైనక్స్. ఓకే, ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా వినిపించేది ఉబుంటూ అండ్ రెడ్ హ్యాట్. ఓకే, సో రెడ్ హ్యాట్ ఫస్ట్. ఓకే, సో 70 to 80% ఆఫ్ ద టైమ్ యూ హియర్ అబౌట్ రెడ్ హ్యాట్. ఓకే, సో 30 to 40% మనకి ఉబుంటూ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయో అప్పుడు ఉబుంటూ ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఓకే, సో క్లౌడ్లో ఎందుకంటే బ్యాక్ ఎండ్లో మనకి సర్వర్లెస్లో ఉండేటప్పుడు మ్యాక్సిమం బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేది ఉబుంటూ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో బట్ లైక్ వీఆర్ నాట్ మేనేజింగ్ దెమ్, ఎనీవే క్లౌడ్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు. కానీ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ ఆల్సో హియరింగ్ ఉబుంటూ ఎ లాట్. ఓకే, సో యూజర్ ఫ్రెండ్లీ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ అంటే ఉబుంటూ. అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం నేను డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నా, ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఇన్ లైనక్స్, ఏది చేసుకోవాలన్నా అంటే ఐ విల్ గివ్ యూ ఉబుంటూ లైనక్స్. ఓకే, సో ఉబుంటూ లైనక్స్ లేదు నాకు అదే యూజర్ ఫ్రెండ్లీలో ఉంటుంది, బట్ ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్
రిలేటెడ్ టు రెడ్ హ్యాట్. ఓకే, సో రెడ్ హ్యాట్కి సంబంధించిన దానిపైన నేను వర్క్ చేయాలి అనుకుంటున్నా అంటే కెన్ గో ఫర్ ఆల్మా ఆర్ రాకీ లైనక్స్. ఓకే, సో ఆల్మా లైనక్స్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద టూ థింగ్స్. ఓకే, సో విచ్ ఆర్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఆల్సో వెరీ ఈజీ టు లర్న్ అండ్ దే ఆర్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. లేదు నాకు వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసుకునే అంత కేపబిలిటీ లేదు నా ల్యాప్టాప్లో, నేను వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్ చేసుకుంటే నా సిస్టమ్ స్లో అయిపోతుంది లేకపోతే డెడ్ అయిపోతుంది, ఐ వాంట్ సంథింగ్ టు యూజ్ ఆన్ క్లౌడ్ అంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ ద AWSలో యూ కెన్ చూస్ అమెజాన్ లైనక్స్ 2 అనే యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ అగైన్ లైక్ యూ కెన్ గో ఫర్ ది ఉబుంటు. ఓకే, సో ఉబుంటు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో బోత్ ఆర్ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, సో అమెజాన్ లైనక్స్ కూడా ఇట్స్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, సో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నా విల్ టాక్ అబౌట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. ఓకే, సో ఎంటర్ప్రైజ్ లైనక్స్ గురించి మాట్లాడితే అంటే రియల్ వరల్డ్లో నాకు ఏమేమి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయంటే రెడ్ హ్యాట్, సూసే లైనక్స్, ఉబుంటు, మనకి IBM AIX ఉంటుంది, HPUX ఉంటుంది, ఒరాకిల్ లైనక్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే IBM AIX, HPUX అండ్ ఆల్సో ఒరాకిల్ లైనక్స్ అనేవి చాలా చాలా తక్కువ వాడేది, అంటే లైక్ చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ వాడతాయి. బట్ స్టిల్ దే హ్యావ్. ఓకే, సో అంటే వాటికి ఉన్న రెప్యుటేషన్ వాటికి ఉంది. బట్ ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు నేను IBM AIX నేర్చుకుంటే ఆ స్పెసిఫిక్ జాబ్స్ మాత్రమే చేయగలుగుతాను అనమాట. ఓకే, సో లైక్ అంటే IBM AIX పైన కూడా మనకి జాబ్స్ ఉంటాయి. ఓకే, సో బట్ నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా. ఓకే, సో ఓవరాల్గా హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లైనక్స్ బాక్సెస్ ఏం యూజ్ చేస్తున్నారు అనేసి. ఓకే, సో ఇక్కడ మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, సో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ కావాలి అనుకున్నప్పుడు సో ఐ కెన్ ఆల్సో ఇన్స్టాల్ డెవలపర్ వర్జన్ ఆఫ్ రెడ్ హ్యాట్. ఓకే, సో రెడ్ హ్యాట్ డెవలపర్ వర్జన్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్స్ ద ఓపెన్ సోర్స్ కౌంటర్ పార్ట్స్ ఏమున్నాయంటే ఫెడోరా, సెంటోస్ స్ట్రీమ్, నెక్స్ట్ వచ్చేసి ఆల్మా లైనక్స్ అండ్ రాకీ లైనక్స్ కూడా మీకు కంప్లీట్లీ రెడ్ హ్యాట్ డిస్ట్రో. ఓకే, సో నుంచి వచ్చినాయి లాగానే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఫోక్స్. ఓకే, సో మనకి రెడ్ హ్యాట్ RHL ఫోక్స్ లాగానే అంటే దే ఆర్ RHL ఫోక్స్. ఓకే, సో మీకు రెడ్ హ్యాట్ పైన వర్క్ చేస్తుందంటే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దేర్ ఇన్ రెడ్ హ్యాట్, యూ కెన్ గో ఫర్ ఫెడోరా, సెంటోస్ స్ట్రీమ్స్. నేను ఇప్పుడు చూస్ చేసుకుంటుంది అంటే ఆల్మా లైనక్స్, ఎక్కువ నేను వాడుతుంది ఆల్మా లైనక్స్ వాడుతున్నా ఎందుకంటే సెంటోస్ స్ట్రీమ్స్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ యూస్ టు డూ ఆన్ ద సెంటోస్. సో నెక్స్ట్ వచ్చేసి సూసే లైనక్స్ ఎంటర్ప్రైజ్ సర్వర్ కూడా మీకు చాలా వినిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ ఐ సే చాలా అంటే లైక్ ఒక 5 to 10% ఆఫ్ ది టైం మీకు సూసే కూడా వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఓపెన్ సూసే ఉన్నది మీకు కౌంటర్ పార్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ లెవెల్. ఓకే, సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పిన లీప్ అండ్ టంబుల్ వీడ్ ఇవి రెండు కూడా మీకు ఓపెన్ సూసేలో 2 మెయిన్ వర్షన్స్. నెక్స్ట్ ఉబుంటు, ఆబ్వియస్లీ ఉబుంటు కౌంటర్ పార్ట్ కూడా ఉబుంటువే. ఓకే, సో ఉబుంటు మీకు ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఉంటుంది అండ్ ఆల్సో ఉబుంటు అడ్వాంటేజ్ అండ్ ఆల్సో మీకు ఉబుంటు అనేది మీకు నార్మల్గా ఫ్రీ సోర్స్ కూడా ఉంటుంది, ఓపెన్ సోర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ లైక్ యూ గో ఫర్ ద ఉబుంటు. ఓకే, సో దీస్ ఆర్ ద flavors of Linuxes and also if you want to choose the best Linux user friendly for the beginners, it's always Ubuntu. Okay, so Ubuntu కి వెళ్ళండి. లేదు I'm okay, I know few of నాకు Linux తెలుసు బట్ I wanted to do it on a more enterprise level లో చూడాలి అనుకుంటున్నాను నేను అంటే it's always go for రెడ్ హ్యాట్ డెవలపర్ వర్జన్ ఉంటుంది, డెవలపర్ వర్జన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ఆల్మా లైనక్స్ కంప్లీట్లీ మీకు ఇట్స్ అన్ RHL ఫోక్ అండ్ ఆల్సో ఇట్స్ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఓకే, సో మీరు ఆల్మా లైనక్స్ కూడా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ సెషన్ గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ పోస్ట్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకే సార్, ఓకే, సో దట్ ఐ కెన్ రిప్లై యూ బ్యాక్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.